కాబట్టి ట్రేడ్ డీల్ కుదురుతుంది. అంజీరావు గారు, చైనా పర్యటన తర్వాత ఆగస్టు సెప్టెంబర్లో ప్రధాని మోదీ జపాన్లో కూడా పర్యటించబోతూ ఉన్నారు. సో ఈ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి? అండ్ చైనా అమెరికాలు చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నాయట ఈ పర్యటనను. ఎందుకు కారణం ఏంటి? ఇక్కడ జపాన్ ఆర్థిక వ్యవస్థని కొన్ని నెలల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ అధిగమించింది. ఒక అద్భుతం అండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్వతంత్రోద్యమం జరుగుతూ ఉన్నప్పుడు మన సుభాష్ చంద్రబోసు, నెహ్రూ, ఇలాంటి వల్లభాయ్ పటేల్ ఈ నాయకులు అనేవారు అనమాట, జపాన్నే ఆదర్శంగా తీసుకోవాలి ఇండియాని. అటువంటి జపాన్ని భారతదేశం కొన్ని నెలల క్రితమే అధిగమించేసింది. అది $4.19 ట్రిలియన్ ఉంటే మన $4.34 ట్రిలియన్ ఎకానమీ అయింది. ఒకటండి, ఒక విచిత్రం ఏంటంటే జపాన్ను మనం అధిగమిస్తే జపనీస్ ప్రజలు దుఃఖపడాలి కదా, కానీ లేదు. జపాన్ను మనం అధిగమిస్తే జపనీస్ ప్రజలు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. అది ఇండియా మమ్మల్ని అధిగమించిందని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇండియా అధిగమిస్తే జపాన్ని ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థగా మారితే జపాన్కి శత్రువుగా పరిణమించిన చైనాని ఇండియా అడ్డుకోగలదు అనేది ఒకటి అనమాట. అదేవిధంగా ఇటు జపాన్లో బుద్ధిజం ఎక్కువ ఉంటుంది, ఇండియాలో బుద్ధిజం పుట్టిన నేల కాబట్టి జపాన్ ఇండియాకి అద్భుతమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ భాషలో రామాయణం చాలా పాపులర్ అండి. మన రజనీకాంత్, మేనా సినిమాలు అక్కడ చాలా ఎక్కువ ఆడుతూ ఉంటాయి కూడా. అది జపాన్. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్ వెళ్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు వెళుతున్నారు అంటే ఇది ఒకటి గమనించాలి. ఈరోజు జపాన్ భారతదేశంలో ఒక మిరాకిల్ క్రియేట్ చేస్తుందండి. ఏంటో తెలుసండి, అది జపాన్ అనేది సాంకేతికతలో అమెరికాని మించిన దేశం అనమాట. జపాన్ అంతటి సాంకేతిక టెక్నాలజీ. జపాన్ ఈజ్ నథింగ్ బట్ ఏ టెక్నాలజీ. ఇట్ ఈజ్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ ది ఎఫోర్ట్ అండి. అటువంటి జపాన్ కన్ను భారతదేశం మీద పడింది. ఒకప్పుడు చైనా పెట్టుబడులు వెళ్ళేవన్నమాట. చైనా అంత అభివృద్ధి చెందిందంటే జపాన్ ఆశీర్వాదం ఉంది. కానీ ఇప్పుడు ఆ రెండు శత్రు దేశాలు. ఇప్పుడు ఆ జపాను ఇండియా మీద కన్నుబడింది. ఏంటంటే దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ముంబై ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్, డిఎంఐసి అంటారు, ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్, దానికి $100 బిలియన్ పెట్టుబడి పెడుతుంది. దానికి ఇంట్రెస్ట్ ఎంతో తెలుసా అండి? 0.001%. మళ్ళీ ఒక 20 సంవత్సరాల పాటు వడ్డీ లేదు, మారిటోరియం. 20 సంవత్సరాల తర్వాత అది వడ్డీ 0.01. అసలు ఆ వడ్డీకి ఎవరైనా ఇస్తారా? అంత పెట్టుబడి పెడుతుంది. తర్వాత ముంబై, తర్వాత చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో పెట్టుబడి పెడుతుంది. నార్త్ ఈస్ట్లో పెట్టుబడులు పెడుతుంది. అక్కడ ఎవరో పెట్టరు నార్త్ ఈస్ట్లో. తర్వాత చైనా ఇండియన్ ఓషన్లో చేసే కుట్రను అడ్డుకోవడానికి ఇండియా, జపాన్ సహకరించుకుంటున్నాయి. ఇండియా, జపాన్ క్వాడ్లో మెంబర్షిప్ ఉన్నాయి. రెండు దేశాల మధ్య కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ ట్రేడింగ్ పార్ట్నర్షిప్ CEPT అనే అగ్రిమెంట్ ఒకటి ఉంది. ట్రేడ్ ఎప్పుడో 2005లోనే కుదురు చేసుకున్నాం. అద్భుతమైన వాణిజ్యం ఉంది. $25 బిలియన్ వాణిజ్యం జరుగుతుంది. తర్వాత అక్కడ నుంచి టెక్నాలజీ వస్తుంది, పెట్టుబడులు, జికా పెట్టుబడులు అంటే చాలా చౌకైన పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. ట్రస్ట్ ఎంతో ఆర్థిక సహాయం కూడా మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా వెనుకబడిన ప్రాంతాల్లో జపాన్ పెట్టుబడి పెడుతూ ఉంటుందన్నమాట. జపాన్ అనేది అద్భుతమైన ఫ్రెండ్షిప్. అక్కడ రష్యా ఇండియాకి ఎలా ఉన్నాయో జపాన్ ఇండియా కూడా అటువంటి అద్భుతమైన ఫ్రెండ్షిప్. శత్రుత్వం అనేది జీరో అండి. ఈరోజు చైనా జపాన్కి శత్రువుగా పరిణమించడం వల్ల జపాన్ ఎక్కువ ఇండియా వైపు చూస్తుంది. క్వాడ్ అంటే ఈ చతుర్ముఖ కూటంలో ఇండియా, జపాన్ సహకరించుకుంటున్నాయి. ఇక్కడ ఇప్పుడు ఇండియన్ ఓషన్లో మనకి జపాన్ సహాయం చేస్తుంటే మనం పసిఫిక్ ఓషన్లో జపాన్కి సహకరిస్తున్నాం. అంటే ఏంటి? చైనాకి చెక్ పెడుతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, జపాన్ అనేది చాలా శక్తివంతమైన దేశం వాణిజ్యపరంగా. జపాన్తో మనకి $25 బిలియన్ ట్రేడ్ ఉంది. అత్యధిక వృద్ధి కూడా చెందుతుంది. సో ఒక అద్భుతమైన ట్రేడ్ అనేది మనకి ఇంపార్టెంట్. జపాన్ తర్వాత అక్కడ ఉన్న సౌత్ కొరియాతో మనకు ఉంటుంది, ఫిలిప్పీన్స్తో మనకు ఉంటుంది. ఇది ఒకటి. తర్వాత జపాన్ అనేది ఇండియా, అమెరికాల మధ్య బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట దౌత్యపరంగా. జపాన్ చాలా కీలకం అమెరికా ఫ్రెండ్షిప్కి. అదొకటి మనం చూసుకోవాలి. సో ఈ విషయాల్లో చైనాకి చెక్ పెట్టడం అంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ జపాన్ విజిట్ అంటే 2 విషయాలు ప్రధానం. అది ఏంటంటే, ఒకటి చైనాకి చెక్ పెట్టడం, జపాన్తో వాణిజ్యపరంగా అత్యున్నతమైన స్థితికి వెళ్ళడం, అందులోంచి పెట్టుబడులు, టెక్నాలజీ తెచ్చుకోవడం. ఈ 2 మనం మెచ్చుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు జపాన్, ఇండియాలు వచ్చే 5G అనే టెక్నాలజీ, 6G టెక్నాలజీలో, క్వాంటమ్ టెక్నాలజీలో సహకరించకపోతున్నాయి. అది స్పేస్ టెక్నాలజీలో సహకరించుకోబోతున్నాయి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇండియాకు ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి ఇమ్మీడియట్గా $2 ట్రిలియన్ వాణిజ్య ఇది కావాలి, పెట్టుబడులు. ఆ పెట్టుబడులు పెట్టే దేశం, ఒక అద్భుతమైన దేశం జపాన్. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదనమాట. అందువల్ల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్కి అక్కడ రెడ్ కార్పెట్ ఉంటుందండి. ఒక అద్భుతం. జపాన్ అంటే సహకారం అంటే అది ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్. ఏంటి? అరమరికలు లేని ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ మనకి జపాన్, ఇండియాల మధ్య ఉంది.
ఇది చైనా వెళ్ళిన మరుక్షణమే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే జపాన్తో ఎటువంటి అనుమానాలు ఉండకూడదనే విజిట్ కూడా అక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జపనీస్ ప్రైమ్ మినిస్టర్ కూడా మన ఇండియాకి వచ్చే నెల క్వాడ్ సమ్మిట్ ఇక్కడ జరగబోతుంది. ఆ సమ్మిట్కి ఢిల్లీ రాబోతున్నారు. అంటే ఒక నెలలోనే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళడం, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక అద్భుతం. ఈ బంధానికి, ఈ బంధం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకటే విషయం నేను చెప్పదలిచాను ఇక్కడ, ఇండియా అనేది ఇటు చైనాతో సంబంధాలు ఉంటాయి, జపాన్తో సంబంధాలు ఉంటాయి, ఉక్రెయిన్తో ఉంటాయి, రష్యాతో ఉంటాయి, ఇజ్రాయెల్ తోటి ఉంటాయి, ఇరాన్ తోటి ఉంటాయి, అమెరికాతో ఉంటాయి, రష్యాతో ఉంటాయి. శత్రుత్వం లేని ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్, అజాత శత్రువు అనేది ఒక అద్భుతమైన దౌత్య నీతిని భారతదేశం ఇక్కడ గమనించుకోవాలి. మనం ప్రపంచంలో 200 దేశాలతో కూడా మాట్లాడే ఒక శక్తివంతమైన దేశం ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది ఇండియా మాత్రమే. ఒక అద్భుతమైన దౌత్యం అండి, ఒక అద్భుతమైన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుండి ఈ దౌత్యం మనం మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జపాన్తో మాట్లాడుతున్నారు, రష్యాతో మాట్లాడు, ఇజ్రాయెల్తో మాట్లాడుతున్నారు, ఇరాన్, అమెరికా, రష్యా అందరితో మాట్లాడుతున్నారు. ఈ దౌత్య విధానం మనం గమనించాలి ఈ విషయంలో. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అండ్